మహాగణుడును మహిమోన్నతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. గత వారం మనం పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున అనేక మంది విశ్వాసుల జీవితంలో, సంఘాలలో ఎలా మరవబడుతూ ఉన్నారు అని మనం ధ్యానం చేసాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో ఎలాంటి కార్యాలు చేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎలా నివసిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, సంఘాలలో ఉంటే ఆయన ఏ ఏ కార్యాలు చేస్తారు అనేటువంటి విషయాన్ని 7 ఐస్ ద్వారా మనం నేర్చుకుందాం. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తండ్రి చేత కుమారుడు వేడుకొనటం ద్వారా మన మధ్యకు ఆదరణకర్తగా వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 17వ వచనంలో అక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎంత ఇంటిమేట్ రిలేషన్షిప్ చూడండి. మొదటిగా ఆయన ఇంటిమేట్ రిలేషన్షిప్ని కలిగి ఉంటారు. ఆయన మనతో నివసిస్తూ మనలో ఉండేటువంటి దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ని ఆయన కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. అందుకే కదా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ 8వ అధ్యాయంలో అక్కడ ఆయన అనేటువంటి మాట ఏంటంటే, క్రీస్తు మీలో ఉన్న ఎడలా అని అంటూ ఆ పై వచనాల్లో ఆయన ఏమంటారంటే, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడలా, దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తే ఏం జరుగుతుందో క్రీస్తు మీలో నివసిస్తే కూడా అదే జరుగుతుంది. అంటే ఆత్మ స్వభావాన్ని కలిగి ఉంటాము, పాపాన్ని విడిచిపెడతాము, పాప స్వభావం, శరీర స్వభావం మనం విడిచిపెట్టి ఆత్మ స్వభావాన్ని కలిగి ఉంటాము. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నారు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు, మన కోసం మరణించారు, తిరిగి లేచారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. కానీ క్రీస్తు మన యందు నివసించాలని పౌలు భక్తుడు అక్కడ రోమా సంఘానికి చెప్తూ ఉన్నారు. ఎలా క్రీస్తు మన యందు నివసిస్తారు? ఆయన ఇప్పుడు మనతో కూడా లేరు కదా, కానీ ఆయన మనతో ఉన్నారు. ఎలా ఉన్నారు అని చెప్పటానికే ఆ పైన ఆ మాటని చెప్పారు. ఏమని చెప్పారంటే, దేవుని యొక్క ఆత్మ, అంటే క్రీస్తు దేవుని యొక్క ఆత్మ, క్రీస్తు దేవుని యొక్క ఆత్మ, తండ్రి ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. వారు ముగ్గురు త్రియేక దేవుడై ఉన్నారు. ఆ మాటను జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు మనము శరీర స్వభావం కలిగి మనం జీవించక ఆత్మ స్వభావం కలిగి మనం జీవిస్తాము, పాపాన్ని విడిచిపెడతాము, మనలో ఫలభరితమైనటువంటి జీవితము ఉంటుంది, పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అని అక్కడ పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నారు. సో మొదటిగా మనతో ఇంటిమేట్ రిలేషన్షిప్, అన్యోన్యమైనటువంటి సహవాసం ఆయన కలిగి ఉండాలని ఆశపడేటువంటి దేవుడు. రెండవదిగా ఆయన మనల్ని ఇల్యూమినేట్ చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు అక్కడ మనల్ని ఇల్యూమినేట్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, అగ్ని నాలుకలుగా విభాగించబడినట్లుగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద రాగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మనం చూస్తాము. అంతేకాకుండా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం వెలిగించబడతాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం వెలుగుగా ఉంటాము, ఈ లోకానికి వెలుగుగా ఉంటాము. యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వారు ఏ రకంగా అయితే క్రీస్తు యొక్క లక్షణాలు కలిగి ఉంటారో, దేవుని ఆత్మ మనలో నివసిస్తే క్రీస్తు యొక్క లక్షణాలు ఎంత వెలుగుగా ఉంటాయో, మనం వెలుగు సంబంధాలుగా ఉంటామో అలాగూ మనము లోకమునకు వెలుగుగా ఉంటామని అక్కడ వాక్యము సెలవిస్తుంది. అందుకనే అపొస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘానికి మొదటి పత్రిక రాస్తూ 5వ అధ్యాయంలో ఆయన అనేటువంటి మాట ఏంటంటే, ఆత్మను ఆర్పకుడి. అంటే ఎప్పుడు మనం ఒక దానిని ఆర్పుతాము, అది వెలిగించబడితేనే కదా
మన ఆత్మ కూడా అది వెలిగించబడేటువంటి ఆత్మ, వెలుగుతున్నటువంటి ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నప్పుడు మనం వెలిగించబడే వారముగా ఉంటాము. అందుకనే ఆ వెలుగును వెలుగుగా ఉంచండి, మీరు వెలుగు సంబంధులుగా మీరు ఉండండి, ఆ క్రీస్తు లక్షణాలను మీరు కనబరచండి. అంతేకాని మీరు ఆ ఆత్మను ఆర్పొద్దు అని అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మూడవదిగా ఆయన మనతో కలిసి పనిచేస్తారు. ఆయన మన పనుల్లో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకు? దేవుని నామానికి మహిమ తీసుకొని రావటానికి, మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క క్యారెక్టర్ ద్వారా, మన యొక్క డెసిషన్స్ ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మనం చేసేటువంటి ప్రతి పని ద్వారా, మన భక్తి జీవితం ద్వారా, మన విశ్వాసము ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకొని రావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి సహపనివారిగా ఉంటేనే ఆ పనిని మనం చేయగలం. అందుకనే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో ఆయన అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఏమంటారంటే, ఆత్మ మూలముగా మీరు ఈ పని చేస్తున్నారు. ఆ కృపావరాలన్నిటిలో కూడా ఆత్మను బట్టి ఆ ఆత్మ మూలముగా మీరు ఈ పని చేస్తున్నారు. బుద్ధి వాక్యాన్ని కలిగి ఉన్నారు, జ్ఞాన వాక్యాన్ని కలిగి ఉన్నారు, స్వస్థతావరాన్ని కలిగి ఉన్నారు, ప్రవచించేటువంటి వరాన్ని కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ ఆత్మ మూలముగా చేస్తూ ఉన్నారు. ఆ ఆత్మను బట్టి మీరు చేస్తూ ఉన్నారని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అనగా ఆయన మనం చేసేటువంటి ప్రతి పనిలో దేవుని నామానికి మహిమ తీసుకొని రావటానికి, మనతో కలిసి పనిచేయటానికి ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. నాలుగవదిగా ఆయన ఇన్స్పైర్ చేస్తారు. మనల్ని దైవావాస్యానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో నివసిస్తూ ఉంటారో, మనతో ఉంటారో, మనం ఆ దైవావేశాన్ని కలిగి ఉంటాము. మనల్ని ఆ స్ఫూర్తిని కలిగి ఉంటాము. అక్కడ చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో గిద్యోనుని ఆ దైవావేశము చేత నింపబడిన వానిగా మనం చూస్తాం. గిద్యోను ఆ మిద్యానీయులతో పోరాడటానికి దైవావేశము చేత నింపబడిన వాడిగా ఉన్నప్పుడు అక్కడ ఆ దైవావేశము చేత ఆ ఇన్స్పిరేషన్ పొందుకున్నవాడు ఆ వర్తమానాన్ని ఎప్పుడైతే మిగిలినటువంటి గోత్రికులకు పంపించాడో అక్కడ ఆ గోత్రికులు కూడా ఒకే మనసు కలిగి గిద్యోనుతో కలిసి పోరాడటానికి అక్కడ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుని యొక్క ఆత్మ సంసోనుని రేపినట్టుగా కూడా అదే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. అంటే అదే ఇన్స్పిరేషను, అదే యొక్క ఆ రేపటం అనేది దేవుని యొక్క ఆత్మ అక్కడ జరిగించినప్పుడు సంసోను ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో శూర కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లానే ఇంకొక ఇన్స్పిరేషన్కి తోడుగా ఆయన చేసేటువంటి ఇంకొక పని ఏంటంటే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మనల్ని ఎనేబుల్ చేస్తారు, మనల్ని ప్రభావితం చేస్తారు. ఎలా ప్రభావితం చేస్తారు అని అంటే చూడండి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు, మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, శూర కార్యాలు, భీకరమైన కార్యాలు మనం జరిగించడానికి శక్తివంతులం అవుతాం. అందుకే కదా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, మీరు ఇక్కడ యెరూషలేములోనే నిలిచి ఉండండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. అదే కదా జరిగింది సంసోను జీవితంలో. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పని చేసినప్పుడు బొబ్బరించేటువంటి సింహాన్ని మేకపిల్లను చంపినట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ యొక్క గాడిద యొక్క దవడతోటి అనేక మందిని అక్కడ సంహరించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు సంసోను మీద నిలిచి ఉన్నప్పుడు ఆ దాగోను దేవత యొక్క ఆలయాన్ని కూల్చివేసి 3,000 మంది శత్రు సైన్యమైనటువంటి ఫిలిష్తీయులను సంహరించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేతురు యొక్క జీవితంలో జరిగించినటువంటి ఆశ్చర్యకార్యాన్ని చూస్తే, పేతురు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినప్పుడు, నిలువబడి అక్కడ మాట్లాడినప్పుడు 3,000 మంది అక్కడ మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వైట్ చేసేటువంటి దేవుడు, ఆయన ఇన్స్పైర్ చేసేటువంటి దేవుడే కాదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి దేవుడే కాదు, అక్కడ అనేకుల్ని దేవునిని యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడానికి ఇన్వైట్ చేసేటువంటి దేవుడు.
దేవుడు. మనతో కలిసి పనిచేస్తూ, విశ్వాసుల జీవితాల్లో కలిసి పనిచేస్తూ, సంఘాలలో ఆయన కార్యాలు జరిగిస్తూ అనేక మందిని ఆహ్వానించేటువంటి దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే అపోస్తలుడైన పేతురు గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక మందిని అక్కడ ఆయన ఇన్స్పైర్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇన్వైట్ చేసి, ఆహ్వానించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అక్కడ అంగీకరించడానికి ఆయన గొప్ప కార్యాన్ని, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని అక్కడ జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకా ఆయన చేసేటువంటి కార్యాలు, ఆయన చేసేటువంటి గొప్ప పనులు, ఆయన మొదటిగా ఆయన అంతరంగ స్వభావాన్ని మారుస్తూ ప్రారంభిస్తాడు. ఇంటర్నల్ చేంజ్. 7వ ఐ ఏంటంటే ఇంటర్నల్ చేంజ్. మనలోని స్వభావాన్ని మార్చేటువంటి దేవుడు. రాతి గుండెను తీసివేసి మాంసము గుండెను ఆయన ఇక్కడ ఇచ్చేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ మార్కు సువార్తలో ఆయన మాట్లాడితే ఏమంటారంటే, లోపల నుంచి ఏవేవైతే వస్తాయో అవి బయటికి వచ్చి అవి నష్టపరిచేవి, కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేవేవి కూడా మనకు హాని కలిగించే కాదు. అనగా మన హృదయాంతరంగంలో ఉండేటువంటి మన భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలు, వ్యభిచారపు ఆలోచనలు, పాపముతో కూడినటువంటి ఆ యొక్క ద్వేషాలు, కమతములు, ఇవన్నీ కూడా లోపల నుంచి బయటికి వస్తాయి. అంటే మనుషుల్ని ద్వేషించేటువంటివి, మనుషుల్ని ఆ పాపములో నెట్టివేసేటువంటివి, మనుషుల్లో ఉండేటువంటి లోక ఆశలు, లోక సంబంధమైనటువంటి కోరికలు, అవన్నీ కూడా మన హృదయంలో నుంచి బయలుదేరుతాయని అక్కడ ఆయన మాట్లాడుతూ, అందుకనే మొదటిగా మన రిపేర్ ఎక్కడ జరగాలి అని అంటే మన లోపల అంతరంగ పురుషుడు నూతనపరచబడాలి. ఎప్పుడు మన అంతరంగ పురుషుడు నూతనపరచబడతాడు? ఎప్పుడు మన జీవితం శరీరానుసారమైనటువంటి జీవితంగా లేకుండా ఆత్మానుసారమైనటువంటి జీవితంగా ఉంటుంది అని అంటే మన అంతరంగ స్వభావము, మన అంతరంగ పురుషుడు, మన హృదయము మార్పు చెందినప్పుడు, మన హృదయము దేవుని చేతిలో దేవుని యొక్క పనిముట్టుగా వాడబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, లోపల మార్పు జరిగినప్పుడు బయట మార్పు జరుగుతుంది. లోపల మార్పు జరిగినప్పుడు బయట ఫలం కనబడుతుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపల అంతరంగ పురుషుణ్ణి, ఇంటర్నల్ చేంజ్ని ఆయన తీసుకురావాలని ఆశపడేటువంటి దేవుడు. మొదటిగా అక్కడ మనలో నివసిస్తూ మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలు, పాపపు స్వభావాన్ని తీసివేసి అంతరంగ పురుషుణ్ణి నూతనపరిచేటువంటి దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే 7 ఐస్ని నేను చెప్పినట్లుగా ఆయన మొదటిగా ఆయన ఇంటిమేట్ రిలేషన్షిప్ని కలిగి ఉంటాడు. అంతేకాకుండా మనల్ని ఇల్యూమినేట్ చేస్తాడు, ఆయన మనల్ని ఇన్స్పైర్ చేస్తాడు, ఆయన మనతో కలిసి పనిచేస్తూ మనతో ఇన్వాల్వ్ అవుతారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అంటే ప్రభావితం చేస్తారు. అంతేకాకుండా ఆయన అనేకుల్ని లోకములో, పాపములో, శాపములో ఉన్న వారిని ఆయన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఇన్వైట్ చేస్తారు. లోపల అంతరంగ పురుషుడిని, ఇంటర్నల్ చేంజ్ని తీసుకొని వచ్చి ఆయన గొప్ప కార్యాన్ని, మానవుణ్ణి మార్చి మానవ స్వభావాన్ని విడిచిపెట్టేటట్టుగా చేసి ఆత్మ స్వభావాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 7 ఐస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందామా? ఆ 7 ఐస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఫలించాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో సమృద్ధిగా నివసించాలి. మనం ఫలించి ఆయన నామానికి మహిమ తీసుకొని రావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి పని చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇన్స్పైర్ చేయాలి. భీకరమైన కార్యాలు దేవుని కోసం చేయాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మనం అనేక మందిని ఆహ్వానించాలంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తప్ప మనం ఎవరిని ఆహ్వానించలేము. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షకుడు అని ఎవరు అంగీకరించలేరు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులని
బలపరిస్తేనే, ఇతరుల్ని ఇన్స్పైర్ చేస్తేనే వారు వారి హృదయాలను దేవునికి సమర్పించగలరు. వారి హృదయ అంతరంగాలు మార్చబడి, అంతరంగ పురుషుడు మార్చబడి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నూతన పరిస్తేనే మనం నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతనమైనటువంటి స్వభావాన్ని ధరించుకొని క్రీస్తు వారముగా ఉండి క్రీస్తు నామానికి మహిమ తీసుకొని రాగలం. మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి పనిచేస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి, తండ్రి అయిన దేవునికి, వారికి మహిమను తీసుకొని రావటానికి ఇష్టపడుతూ ఈ రోజున ఎంతో భీకరమైనటువంటి కార్యాలు చేయటానికి ఆశపడుతూ ఆయన ఉన్నారు. యోవేలు గ్రంథములో ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఎవరి మీద, చిన్నపిల్లలు, పిల్లవారి మీద, వృద్ధుల మీద, అందరి మీద ఆయన యొక్క ఆత్మను కృమ్మరించాలని ఇష్టపడుతూ ప్రవచన వరాలను ఇవ్వాలని, స్వస్థతా వరాలను ఇవ్వాలని, అనేకమైనటువంటి కృపావరాలను ఇవ్వాలని, అనేకమైన ఆశ్చర్యమైన సంగతులు చేయాలని, ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బహిరంగంగా తెలియచేసి అనేకుల హృదయాలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు త్రిప్పాలని ఆశపడుతూ పనిచేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనం మన హృదయాలను తెరిస్తే, మనం ఆయనను ఆహ్వానిస్తే, మనం గనక ఆయనను వేడుకుంటే, ఆయనను కోరుకుంటే పరిశుద్ధాత్మదేవుడు మనలో సమృద్ధిగా నివసించి ఆయన ఆశ్చర్యమైన భీకరమైనటువంటి కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని, ఆయన మనతో కలిసి పనిచేసి ఇన్వాల్వ్ అవ్వాలని, మనల్ని ఇన్స్పైర్ చేయాలని, మనతో కలిసి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని, మన ద్వారా అనేక మందిని దేవుని వద్దకు ఇన్వైట్ చేయాలని, అంతేకాకుండా మనలో ఇంటర్నల్ చేంజ్ తీసుకొని రావాలి అని ఆయన ఆశపడుతూ మనల్ని వెలిగించి వెలుగుగా ఉంచాలని ఇష్టపడుతూ ఈ రోజున ఆయన సమృద్ధిగా మనలో నివసించి దేవుని యొక్క కార్యాలు జరిగించాలని ఆశపడుతూ ఉన్నారు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం సమృద్ధిగా మన హృదయాల్లో నింపుకుందామా? మన జీవితాలు ఫలభరితంగా చేసుకుందామా? తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క అంత్యకాలములో నా ప్రభువా మేము ఉంటూ ఉన్నాము. అపాయకరమైన దినములలో మేము ఉంటూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాలో నివసిస్తేనే మా జీవితం ఫలభరితంగా ఉంటుంది. మాలో నివసిస్తేనే మా జీవితాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమకరముగా మేము నాయన మా జీవితాలను ఉంచుకోగలం. అంతేకాదు అనేకులను అగ్నిలో నుంచి లాగి అయా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని అంగీకరించే వారముగా అయా ఆ యొక్క గొప్ప కార్యాలను మేము చేయగలం. సమృద్ధిగా మా జీవితాల్లో మీరు నివసించండి, సంఘాల్లో మీ కార్యాలు జరిగించండి, మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు అనే అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.